హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం మంచి స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేనండి చిట్టి కచోడీ అనమాట. ఈ కచోడీ అనేది మెయిన్‌గా మూంగ్ దాల్ కచోడీ మాట. ఇది బేసిక్ మోడల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవన్నమాట. వీటి కొలతలన్నీ కూడాను కింద రాశాను కదా! మళ్ళీ కూడా చూపిస్తానండి. కావాల్సినవి మాత్రం ఇవన్నమాట. దీని తర్వాత స్టఫింగ్ కోసం మళ్ళీ చూపిస్తాను. కాకపోతే ప్రెజెంట్ అయితే ఇది ముందు మనం డవ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను మైదా అలాగే గోధుమ పిండిని కూడా వాడాననమాట. ఒకవేళ మీకు మైదా వద్దు అనుకుంటే ఓన్లీ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. లేదంటే మొత్తం కూడా మైదా కూడా వేసుకోవచ్చనమాట. నేను మాత్రం ప్రెజెంట్ 1 కప్ ఏమో మైదా వేశానండి. హాఫ్ కప్ ఏమో గోధుమ పిండి వేశాను. నేను ఏ కప్‌తో తీసుకున్నానో దాంతోనే చూపిస్తున్నాను. అలాగే దీంట్లో కలోంజీ అంటే ఉల్లి గింజలు అంటారు కదా! అవి కలోంజీ ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి చక్కగా మెల్ట్ చేసుకున్నది ఒక అరకప్పు అనేది చూపిస్తున్నాను కదా! మామూలుగా గ్లాసులతో అంటే స్పూన్స్‌తో చెప్పాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేశానండి. అలాగే వాటర్ కూడా. వాటర్ అంతా ఒక్కసారిగా వేసుకోకండి. ఎందుకంటే మనం కొలత ప్రకారం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ అంతా యాడ్ చేసుకొని మన డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డవ్ అనేది మైదాలో మనం నెయ్యి వేసాం కాబట్టి కొంచెం ముద్ద ముద్దగా కనిపిస్తుందండి. కానీ బాగా మనం చేత్తో కొంచెం పాముకొని మనకు డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! నేను వీడియోలో ఫాస్ట్‌గా అయిపోతుంది. కానీ టైం అయితే పడుతుందండి. వీడియోలో కట్ చేస్తాం కదా! మరి కంటిన్యూ అయ్యిందనుకోండి లెంథీ అయిపోతుంది వీడియో కాబట్టి అందుకనే మీకు మాత్రం ఒక 10 నిమిషాల పాటు బాగా నలుపుకున్నారంటే మన పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మరీ సాఫ్ట్‌గా ఉండకూడదండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇక దీంట్లో స్టఫింగ్ అన్నాను కదండీ! దాంట్లో ఏమేమి ఏస్తానో చూపిస్తాను. ఇలా దంచుకునేది తెచ్చుకొని ధనియాలు ఒక 4 టేబుల్ స్పూన్స్, అలాగే కొంచెం వాము హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, ఇవన్నీ కూడా కచ్చాపిచ్చా దంచుకోవాలండి. అందుకనే ఒకవేళ మీకు దంచుకునేది లేదంటే మిక్సీలో ఒక్క 1 తిప్పేసుకోండి. మరి ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోకండి. అవి మనకు కొంచెం పంటికి తగిలితేనే బావుంటాయన్నమాట. చూస్తున్నారు కదా! నేను ఇలా దంచి పక్కన పెట్టుకున్నాను. ఇక దీంట్లోకి కావాల్సింది ఏంటంటే మూంగ్ దాల్ కచోడీ అన్నాం కాబట్టి మూంగ్ దాల్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దాంట్లోకి కావాల్సింది కొంచెం పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కాశ్మీరీ లాల్ మిర్చి 1 టేబుల్ స్పూన్, సరిపడా సాల్ట్, అలాగే ఆమ్చూర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, అలాగే హింగు కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే మనం ఈ మైదాతో చేస్తున్నాం కాబట్టి హింగ్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి డైజెస్ట్ అయిపోతుంది. అలాగే ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మన పెసరపప్పుని 3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. చిన్న కప్పుతో తీసుకున్నాను. ఇందాక చూసారు కదా! రెడ్ కప్పు పక్కనుంది కదా! ఆ సైజ్ కప్పుతో నానబెట్టుకున్నాననమాట. ఇక మన నెక్స్ట్ స్టఫింగ్ కోసం చేసుకోవడానికి ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకోండి. దాంట్లో ముందుగా మనం ఇందాక దంచుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా! మసాలాన్ని వేసుకొని కొంచెం అన్నీ కూడా సిమ్ ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అనేది అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం శనగపిండి అయితే వేసుకోవాలండి. శనగపిండి ఒక హాఫ్ కప్ అయితే పడుతుంది. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకు ఈ స్టఫ్ అనేది బాగా బైండింగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా విడిపోకుండా ఉంటుందండి. నూనెలో వేయగానే చెరిగిపోవడం అలా అవ్వకుండా బాగా బైండింగ్ లాగా మనం వేసిన ఈ మసాలాన్ని కూడా పెసరపప్పును కూడా కోట్ లాగా పట్టి ఉంచుతుంది. ఇక ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు పావు టేబుల్ స్పూన్, అలాగే కాశ్మీరీ లాల్ మిర్చి 1 టేబుల్ స్పూన్, కారం అనేది ఒక 2 టేబుల్ స్పూన్, సాల్ట్ అనేది టేస్ట్ అనుసారం, అలాగే ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, ఇవన్నీ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. అన్నీ కూడా సిమ్ ఫ్లేమ్‌లోనే చేసుకోండి. హైలో అస్సలు పెట్టద్దు. మీకు ఈ ఫ్రై అనేది కొంచెం టైం అయితే పడుతుందండి. ఎందుకంటే బాగా పచ్చివాసన పోవాలి శనగపిండి అంతా కూడాను. అప్పుడే బావుంటుంది. ఇక దీంట్లోకి హింగ్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హింగ్ కూడా యాడ్ చేసుకోండి. ముందైనా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్లోనే, లేదంటే ఇలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం 3 అవర్స్ నానపెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. ఇది మనకు కచోడీ అంటే మనం ఎక్కువగా సౌత్‌లో చేయమండి. నార్త్‌లో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! అక్కడ వాళ్ళకి ఇది మూంగ్ దాల్ కచోడీ ఫేమస్ అనమాట. అంటే మూంగ్ దాల్ అంటే మన పెసరపప్పేనండి. చక్కగా దీన్నంతా కూడాను బాగా కలుపుకోవాలనమాట. ఈ మసాలాలకన్నీ కూడా పట్టుకోవాలి కదా! కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ లాగా వేసుకోండి. ఎందుకంటే మనకు మధ్యలో బైండింగ్ కోసం బావుంటుంది. అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వడానికి బావుంటుందనమాట.
చూస్తున్నారు కదా! ఇదంతా కూడాను చక్కగా ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే ఒక్క 2-3 మినిట్స్ వరకు మూత పెట్టుకున్నారంటే ఈ ఫ్లవర్స్ అన్నిటికి కూడా దానికి పప్పనంటికి పట్టుకుంటుంది. ఇక దీన్ని బాగా కలిపేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ గనక వాటర్ గనక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయకపోతే మనకు రౌండ్ బాల్ లాగా తయారవ్వడం కష్టమండి చల్లగయ్యాక. అందుకనే లేదంటే తర్వాతనే యాడ్ చేసుకోవాల్సొస్తుంది. దానికంటే మీరు ముందుగానే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేశారనుకోండి, చక్కగా మనకు ఈ మసాలాలన్నీ కూడా మంచి బైండింగ్ లాగా పట్టుకుంటాయన్నమాట. మన ఇదంతా కూడా చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. మనది ఫ్రై అయినప్పుడే మంచి వాసన అయితే వస్తుందండి. చాలా బావుంటుంది. ఈ కచోడీ అనేది తయారు చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మీరు మధ్యలో స్టఫింగ్ కానీ, బయట మనం తయారు చేసే డౌ కానీ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా చేయడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుందండి. ఈ మసాలా అంతా కూడా ముందుగానే రెడీ చేసుకొని అయితే పెట్టుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! మనది ఇలా చల్లగా అయిపోయిన తర్వాత బాగా మరొకసారి చేత్తో బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఎందుకంటే చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం ఏదైనా ఉండల్లాగా అయినా అలాంటివన్నిటికి కూడా బాగా మిక్స్ అయితే చేసుకొని తర్వాత రౌండ్ బాల్స్ లాగా అంటే మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్న తర్వాత మన కచోడీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ ఉండలనేది ముందు మనం వాటర్ వేయడం వల్లే వస్తాయండి. ఒకవేళ వేయకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ఉండల్లాగా పెట్టుకోండి. ఇక మన ఈ రొట్టెల పీట అనేది తీసుకోండి. మన ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక ముద్ద తీసుకొని ఇలా కొంచెం పాముకోవాలి. నేను అరచేతంత కచోడీలే తయారు చేస్తున్నానండి. మీకు సైజుని బట్టి మధ్యలో స్టఫింగ్ మారుతుంది. అలాగే మన ఈ పాముకునే చపాతీ సైజు కూడా మారుతుంది. చూస్తున్నారు కదా! మనకు ఈజీగా అవుతుందండి. లేదు చేత్తోనే చేసుకోవచ్చు. కానీ అలవాటు లేనప్పుడు కష్టం అనిపిస్తుంది. కానీ ఇది ఈజీ మెథడ్ అనమాట. మన రొట్టెల పీట మీద ఏ పౌడర్ కానీ అంటే మైదా కానీ ఏమి స్ప్రింకిల్ చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా పాముకొని ఇలాగ కచోడీలా నేను ఈ సైజ్ చూస్తున్నారు కదా! అన్నీ కూడా ఈ సైజ్ అయితే చేసి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత డీప్ ఫ్రై అనేది చూపిస్తాననమాట. ఇక మన ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు. అలాగని మరీ కూల్‌గా ఉండకూడదండి. మీడియం హీట్‌లో ఉన్నప్పుడు వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మీకు పైన లేయర్ అనేది బావుంటుంది. మరీ ఆయిల్ గనక హీట్ అయిపోయిందనుకోండి, పైన పూరీకి ఎలా పొంగుతాయో అలా పొంగిపోయి వస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఒకవేళ బాగా హీట్ అయిపోతే కొంచెం సేపు పొయ్యి అనేది ఆపేసి అప్పుడు మళ్ళీ వేసుకోండి మీరు. లేదనుకుంటే మరీ తక్కువ హీట్‌లో గనక మన కచోడీలను ఫ్రై చేశామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. నేను చూపించిన ప్రాసెస్‌లో గనక మీరు చేసుకున్నారు అంటే అరచేతంత సైజులో మీకు ఒక 15 వరకు కూడా కచోడీలైతే ప్రిపేర్ అవుతాయండి. చాలా తక్కువ ఖర్చుతోనే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్‌లా చేసి పెట్టండి. మొత్తం ప్రాసెస్ ఒకేసారి చేసుకోవాలని లేదు. ఇందాక చెప్పాను కదండీ! మధ్యలో డౌ కానీ పైన వేసే డౌ కానీ, మధ్యలో ఫిల్లింగ్ కానీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇక మనవి ఇలా కలర్ అన్నీ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందామండి. మన కచోడీలనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియో కోసం నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో